ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించినటువంటి పాఠాల్లో మనం అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. వివరంగా పరిశీలనగా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఇది 3వ పాఠము. దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని గమనిద్దాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. 2వ అధ్యాయాన్ని 4 భాగాలు చేసి చదువుదాం. ఎందుకంటే ఈ విధంగా అధ్యాయాన్ని భాగాలు చేసి చదివితే మనకి విషయాలు సులువుగా గుర్తుంచుకోవచ్చు, నేర్చుకోవచ్చు. దయచేసి గమనించండి. 2వ అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. మొదటి భాగం ఏంటంటే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు, 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మొదటి భాగము. దానికి పేరేం పెట్టుకుంటారంటే ఏర్పరచబడిన సజీవమైన రాయి మరియు ఏర్పరచబడిన సజీవమైన రాళ్ళు అనే పేరు పెట్టుకోండి. ఏర్పరచబడిన సజీవమైన రాయి మరియు ఏర్పరచబడిన సజీవమైన రాళ్ళు అంటే ఏర్పరచబడిన సజీవమైన రాయేమో క్రీస్తు, ఏర్పరచబడిన సజీవమైన రాళ్ళేమో క్రైస్తవులు. క్రైస్తవుల చేత నిర్మించబడింది దేవునికి మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము అని మనం చూడబోతూ ఉన్నాం. అందుకని అటువంటి పేరు దానికి పెట్టుకోవాల్సింది కోరుచూ ఉన్నాను. అది మొదటి భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనాలు మొదటి భాగము. ఆ తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు, 11వ వచనం నుండి 12వ వచనం వరకు 2వ భాగము. ఈ 2వ భాగానికి పేరేమని రాసుకుంటారంటే 2వ భాగానికి పేరేమిటంటే లోకం ఎదుట క్రైస్తవుని జీవితము. లోకంలో క్రైస్తవుని జీవితము, లోకములో జీవించుట, లోకం దృష్టిలో ఎలా జీవించాలి క్రైస్తవుడు, ఈ లోకంలో క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఈ లోకం ఎదుట క్రైస్తవుని జీవితము. 2వ భాగం, 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు, 2 వచనాలు అనుకోండి. ఆ తర్వాత 3వ భాగం ఏంటంటే 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు 3వ భాగం. దీనికి ఏమని పెట్టుకుంటారంటే ప్రభుత్వమునకు లోబడుట. ప్రభుత్వంతో క్రైస్తవుని యొక్క సంబంధము, ప్రభుత్వంతో క్రైస్తవుని యొక్క సంబంధము, ప్రభుత్వమునకు లోబడుట అని పెట్టుకోండి. ఆ తర్వాత చివరి భాగము 4వ భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు, 2వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం వరకు, అది 4వ భాగము. 2వ అధ్యాయానికి 4వ భాగం. దీనికి ఏమని పెట్టుకుంటారంటే యజమానులకు లోబడుట. యజమానులతో సంబంధాలు ఎలాగుండాలి, క్రైస్తవుడు దాసుడుగా ఉంటే తన పైన యజమానులతో క్రైస్తవుని యొక్క సంబంధాలు ఎలాగుండాలి, యజమానులకు లోబడుట అనేటువంటి పేరు దయచేసి పెట్టుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఇదండి 4 భాగాలు. 4 భాగాలు చేశాం మనం. ఈ 4 భాగాలు నేర్చుకుందాం. 4 భాగాలకి హెడ్డింగ్ ఇచ్చాను. ఈ 4 భాగాలను ఈరోజు మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయాన్ని. ఇది పేతురు రాసిన మొదటి పత్రికకి సంబంధించి ఇది 3వ పాఠం. దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. 2వ అధ్యాయము 3వ పాఠం ఇది. సహోదరి సహోదరులారా, మొదటి భాగాన్ని మనం గమనిద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే ఈ యొక్క భాగంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు తన మందిరం కోసం, దేవుడు తన ఆలయం కోసం, దేవుడు తనకు ఏర్పాటు చేసుకున్న ఆత్మ సంబంధమైన మందిరంలో క్రీస్తు ప్రభువు సజీవమైన రాయి, అంతేకాదు క్రైస్తవులు సజీవమైన రాళ్ళు అనేది మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి చూడండి, చదువుదాం. 4వ వచనం నుంచి అండి. మనుషుల చేత విసర్జింపబడినను
దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అన్నాడు. ఇక్కడ మనుషుల చేత విసర్జించబడిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసు. యూదులు క్రీస్తు ప్రభుని విసర్జించారు, మాకు రక్షకుడుగా ఈయనొద్దు అని. క్రీస్తుగా విసర్జించారు, రాజుగా విసర్జించారు యూదులు. అంతేకాదు అన్యజనులు, రోమీలు కూడా. ఈ విధంగా మనుషుల చేత విసర్జించబడినప్పటికీ మరి దేవుడేం చేశాడు? ఘోరంగా యూదులు అన్యజనులు ఘోరంగా మాంసం ముద్దగా చేసినప్పుడు, ఎక్కడ చూసినా గాయాలు, ఘోరంగా సిలువ వేసి తృణీకరించి తిరస్కరించినప్పుడు దేవుడేం చేశాడు? ఆయన్ని 3వ దినమున మృతులోని తిరిగి లేపి తను ఏర్పాటు చేసుకున్న రాజుగా, అభిషిక్తుడిగా, ప్రభువుగా దేవుడు ఆయన్ని రక్షకునిగా, లోకరక్షకునిగా ఏర్పాటు చేశాడు అని ఇక్కడ మనము చూస్తున్నాం. మనుషులు తృణీకరించినప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్ని ప్రభు అయిన యేసుని. ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఏర్పాటు చేసుకున్న రక్షకుడు, దేవుడు ఏర్పాటు చేసిన జీవాధిపతి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రభువు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి. ఇక్కడ రాయి ఎవరు? క్రీస్తు ప్రభుకున్న ఒక పేరు ఏమిటంటే రాయి. ఎటువంటి రాయి? క్రీస్తు ప్రభు ఏర్పరచబడినది, దేవుడు ఏర్పాటు చేసిన రాయి. ఇంకా అమూల్యము, దేవుని దృష్టిలో అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. క్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధిపడ్డాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. క్రీస్తు ప్రభు సజీవమైన వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ద్వారా కట్టిందే సంఘము, దేవుని మందిరము, దేవుని ఆలయము. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. క్రైస్తవులు ఎవరు? సజీవమైన రాళ్ళు. యేసు ప్రభు ఎవరు? సజీవమైన రాయి. ఆయన బట్టి మనకు కూడా జీవం వచ్చింది. నమ్మి బాప్తిస్మము క్రీస్తు రక్తంలో మన పాపాలు కొడుకుని క్రొత్తగా జన్మించిన మనము సజీవమైన రాళ్లము. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఏర్పరచబడినటువంటి రాయిగా, అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా, ఆయనతో పాటు మనము సజీవమైన రాళ్ళుగా ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు చూడండి అక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు. ఇప్పుడు దేవుడు ఎలా తనతో సహవాసం, సంబంధం, సమాధానం ఏర్పడుతుని కోరుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మనము దేవుని ఎలా సమీపించలేడు? క్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు. ఈ ఆత్మ సంబంధమైన ఆలయంలో ఎటువంటి బలు అర్పిస్తాం? ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తాము. భౌతిక సంబంధమైన ఆలయంలో భౌతిక సంబంధమైన బలు అర్పించేవాళ్ళు. రాళ్ళు రప్పలతో కట్టినటువంటి దేవాలయంలో గొర్రెలు మేకల్ని బలు అర్పించేవాళ్ళు. ఈ క్రీస్తు కట్టినటువంటిది ఆత్మల చేత కట్టిన మందిరం ఇది దేవునికి. ఇక్కడ ఆత్మ సంబంధమైన బలు మనం అర్పిస్తాం. అది చెప్తున్నాడు చూసారా? ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. క్రైస్తవులు ఎవరు? పరిశుద్ధ యాజకులు. క్రీస్తు ప్రధాన యాజకుడైతే ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో క్రైస్తవులు యాజకులు అనేటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. యాజకులు ఏం చేస్తారు? దేవుని ఆలయంలో దేవునికి సేవ చేస్తారు యాజకులు దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవునికి బలు అర్పిస్తారు. అట్లనే మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరంలో, సంఘంలో, దేవుని ఇంట్లో మనం దేవునికి బలు అర్పిస్తాం. ఆత్మ సంబంధమైన బలులు. పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నారు. మీరు సజీవమైన రాళ్ల వలన ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మొలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినది. దేవుని చిత్త ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఆత్మ సంబంధమైన మందిరం కడతాడు. క్రీస్తు ప్రభు ముఖ్యమైన మొలరాయిగా ఉండి, పునాదిగా ఉండి
క్రీస్తు ప్రభువులో రక్షణ పొందినటువంటి క్రైస్తవుల చేత దేవునికి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడిద్దని దేవుడు ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో ఈ వచనం ఉంది. ఇప్పుడు యెషయా చెప్పిన ఈ మాట, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడు అనేటువంటి మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం నుంచి ఇక్కడ పేతురు ఎత్తి చూపిస్తున్నాడు ఆ యొక్క లేఖనాన్ని. అందుకని క్రీస్తు ప్రభు ఎవరు? ముఖ్యమును. 6వ వచనం చూడండి, ముఖ్యము. క్రీస్తు ప్రభు ముఖ్యమైన రాయి. రెండోది ఏంటి? ఏర్పరచబడిన రాయి క్రీస్తు ప్రభు. మూడోది ఏంటి? అమూల్యమైన రాయి క్రీస్తు ప్రభు. నాలుగోది ఏంటి? మూలరాయి క్రీస్తు ప్రభు అని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యము, ఏర్పరచబడినది, అమూల్యమైనది, మూలరాయి క్రీస్తు ప్రభు. అందుకని క్రీస్తు ప్రభు మూలరాయిగా ఉండగా సంఘం కట్టబడింది. క్రీస్తు ప్రభు దేవుని కోసం కట్టినటువంటి ఆత్మ సంబంధమైన మందిరానికి మూలరాయి ఎవరు? క్రీస్తు ప్రభువే. మిగతా రాళ్ళు ఎవరు? మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి దేవునికి మందిరం కట్టబడుతున్నాం. అందుకని క్రీస్తు ప్రభు దేవుని కోసం కట్టిన ఆత్మ సంబంధమైన దేవాలయము ఆత్మల చేత కట్టబడింది. క్రీస్తు ప్రభు ముఖ్యమైన మూలరాయి, సజీవమైన రాయి, మనము క్రైస్తవుల సజీవమైన రాళ్ళు. ఈ విధంగా ఆత్మల చేత దేవుని చిత్తానుసారంగా క్రీస్తు ప్రభు దేవునికి మందిరం నిర్మించారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది దేవుని చిత్త ప్రకారంగా నిర్మించబడింది. సియోన్లో స్థాపించున్నాను, ఆయనని విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఈ యొక్క సంఘము మొట్టమొదటిగా యెరూషలేములో అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున క్రీస్తు యేసు ముఖ్యమైన రాయిగా ఉండి 3000 మంది నమ్మి బాప్తిస్మని సజీవమైన రాళ్ల వలె క్రీస్తు యేసు ముఖ్యమైన రాయిగా పునాదిగా ఉంటూ అపోస్తలులు వేసినటువంటి బోధ ద్వారా ఆత్మ సంబంధమైన మందిరము యెరూషలేములో మొట్టమొదటిగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో క్రీస్తు శకం 33లో స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము, ఆత్మ సంబంధమైన దేవుని ఆలయము, ఆత్మల చేత కట్టబడింది ఈ యొక్క మందిరము అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, విశ్వసించుతున్న మీకు క్రైస్తవులకు ఆయన అమూల్యమైన వాడు, విలువ కట్టలేనంత వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను అని చెప్తున్నాడు. ఈ వచనాన్ని ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అనేటువంటి మాట ఎక్కడుందంటే కీర్తనలో 118వ కీర్తన 2వ వచనం నుంచి పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ వచనము కీర్తనలో 118వ కీర్తన 2వ వచనంలో ఉంది. సహోదరి సహోదరులారా, ఈ వచనాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారంటే యూదా మత నాయకులు ఇల్లు కట్టువారు. ఏ రాతిని నిషేధించరో క్రీస్తును తృణీకరించారు కదా, ఘోరంగా సిలువ వేశారు కదా, తిరస్కరించారు కదా, అదే మూలకు తలరాయను. ఆ సిలువ వేసినటువంటి ఘోరంగా సిలువని క్రీస్తు చేసిన దేవుడు తిరిగి లేపి మృతుల్లో నుంచి వారికి ప్రభువుగా, రాజుగా, అధిపతిగా, జీవాధిపతిగా, న్యాయాధిపతిగా నియమించాడు. మూలరాయి అయ్యాడు, ప్రభు అయ్యాడు, వారికి రక్షకుడు అయ్యాడు ఆయన అని ఇక్కడ ఆ ప్రవచనాన్ని ఉద్దేశించి క్రీస్తు గురించి చెప్తున్నాడు. మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. చూసారా, విశ్వసించిన వారికైతే ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అవిధేయులకి ఏమయ్యాడు క్రీస్తు ప్రభు? అడ్డురాయు అడ్డుబండ ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. చూసారా, క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసించరో, లోబడరో వాళ్ళు ఆ రాయి తగిలి కింద పడ్డ వారితో సమానము. దేవుని యొక్క శిక్షకు పాత్రలు, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన రాయి ఎందుకు విశ్వసించలేదు కాబట్టి. అదండి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరం మనం చూస్తున్నాము. ఆత్మల చేత కట్టబడిన దేవుని మందిరాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూడండి, దాని గురించి చెప్తున్నాడు 9వ వచనంలో కూడా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూసారా సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రైస్తవుల గురించి చెప్తున్నాడు, సంఘం గురించి చెప్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము, దేవుని మందిరం,
సజీవమైన రాళ్ళు గురించి చెప్తున్నారు క్రైస్తవుల గురించి. ఎవరంటే క్రైస్తవులు? మీరు చీకటిలో నుండి, చీకటి అంటే పాపము, పాపం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన జీవితంలోనికి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండటానికి, ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు, దేవుడు మనల్ని పిలిచాడు క్రీస్తు యేసు ద్వారా, ఆయన సువార్త ద్వారా. గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి, ఆయన ఆలయంలో, ఆత్మ సంబంధమైన ఆలయంలో రాజులైన యాజక సమూహముగా ఉండటానికి, ఆయన సేవ చేయటానికి. ఇంకా ఎందుకు పిలిచాడంట? మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. క్రైస్తవులు ఎందుకు పిలిచాడంటే దేవుని యొక్క గుణగణాలని ప్రచురం చేయటానికి, దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని, దేవుని ప్రేమను, నిత్య సంకల్పాన్ని, దయా సంకల్పాన్ని ప్రచురం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకని ఎప్పుడైతే క్రైస్తవుడు సువార్తకు లోబడ్డాడో అప్పటి నుంచి కూడా దేవునికి యాజకుడు, రాజులైన యాజక సమూహము. క్రైస్తవులకు ఉన్న ఒక డ్యూటీ ఏంటంటే దేవుని యొక్క గుణాతిశయాల్ని, దేవుని చిత్తాన్ని ప్రచురించాలి. క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఆ బాధ్యత ఉంది, ఆ డ్యూటీ ఉన్నది. మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్మలను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. పాత నిబంధనలో దేవుని వంశం ఎవరు? పాత నిబంధనలో దేవుని గోత్రం ఎవరు? ఇశ్రాయేలీలు. కీర్తన 102వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలు దేవుని వంశంగా చెప్పబడ్డారు, గోత్రంగా చెప్పబడ్డారు. క్రొత్త నిబంధనలో దేవుని వంశం ఎవరు? దేవుని గోత్రం ఎవరు? క్రైస్తవులు, క్రీస్తు యొక్క సంఘము అని మనం చూస్తున్నాం. తర్వాత రాజులైన యాజక సమూహమును. క్రైస్తవులు ఎవరు? రాజులు మరియు యాజకులు దేవుని మందిరంలో. క్రీస్తు ప్రభు ఎవరు? రాజు మరియు యాజకుడు. అట్లానే మనం కూడా క్రీస్తు ప్రభులే రాజులము, యాజక సమూహము. దేవుని ఆలయంలో మనము దేవునికి యాజకత్వం చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పించాలి. అంతేగా దేవుని రాజ్యంలో మనం రాజులంగా ఏలవలసినటువంటి వారమై ఉన్నాము. రాజులైన యాజక సమూహము అని చెప్తున్నాడు. పాత నిబంధనలో యూదులేమో రాజులు, లేవీల నుంచి వచ్చిన వాళ్ళు యాజకులు, వేరే వేరే గోత్రానికి చెందిన. ఇక్కడ అట్లా కాదు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు రాజులు, అంతేకాదు యాజకులు. ఒక గొప్ప భాగ్యము. ఉజ్జియా ఈ రాజుగా ఉండి యాజకుడిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు, దూపం ఇవ్వాడు, కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. కానీ ఈ గొప్ప ఆధిక్యత క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘములో దేవుని ఆత్మసంబంధులు మందిలో ఉన్న క్రైస్తవులకి ఉన్నది. క్రైస్తవులు రాజులు ఏలేవాళ్ళు, అంతేకాదు యాజకులు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు దేవుని మందిరంలో, ఆయన రాజ్యంలో. క్రీస్తు యొక్క సంఘమే దేవుని రాజ్యము, దేవుని మందిరము. అందుకని మనం రాజులము, యాజక సమూహమును. పరిశుద్ధ జనమును. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హోలీ నేషన్ అన్నాడు. పాత నిబంధనలో దేవుని దేశం ఎవరు? ఇశ్రాయేలీలు. క్రొత్త నిబంధనలో దేవుని దేశం ఎవరు? క్రైస్తవులు. అందుకే సహోదరి సహోదరులారు, ఈ పత్రికలో పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం మనం గమనించవచ్చు. పేతురు తెలియజేస్తూ ఉంటాడు. అదనమాట పరిశుద్ధ జనము, ప్రత్యేకమైన జనము, దేవుడు ఎన్నుకున్న జనము, లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండటానికి దేవుడు క్రీస్తు యేసులో ఎన్నుకున్న జనము. దేవుని సొత్తు. పాత నిబంధనలో దేవుని సొత్తు ఎవరు? దేవుని ప్రతిష్ఠిత జనం ఎవరు? పాత నిబంధనలో దేవుని స్వకీయ సంపాద్యము, దేవుని సొత్తు ఎవరు? ఇశ్రాయేలు. క్రొత్త నిబంధనలో దేవుని సొత్తు ఎవరు? క్రైస్తవులు, క్రీస్తు యొక్క సంఘము అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు కొనుక్కున్నాడు తన పని కొరకు మనల్ని. మనం దేవుడు ప్రత్యేకించబడినటువంటి జనము, ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితురి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతురి. దేవుడు క్రీస్తు యేసు ద్వారా విశేషమైన కనికరాన్ని చూపించి మనల్ని కన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసాం కదా. ఆ విధంగా దేవుని ప్రజలు మనము, దేవుని పిల్లలము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. అంతేకాదు మనము వారసులము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో స్వాస్థ్యం పొందేవాళ్ళం కాబట్టి మనం వారసులము. చూసారా? దేవుని ప్రజలము, దేవుని దేశము, దేవుని వంశము, దేవుని గోత్రము అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదండి సహోదరి సహోదరుల మొదటి భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10 వచనాలు మనం ఏం చూసామంటే ఏర్పరచబడినటువంటి సజీవమైన రాయి
మరియు ఏర్పరచబడిన సజీవమైన రాళ్ళు క్రీస్తు మరియు క్రైస్తవులు అని మనం చూస్తున్నాము. అందుకని ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ వచనాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-10 వచనాల్లో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం చూస్తున్నాము. ఆత్మల చేత నిర్మించబడిన దేవుని మందిరాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. చూసారా? కాసేపు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరం గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను, చూడండి, దయచేసి గమనించండి. సహోదరులారా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. మోషే సారథ్యంలో దేవుని చిత్త ప్రకారము మోషే దేవునికి ప్రత్యక్ష గుడారం నిర్మించాడు. అది దేవుని మందిరము. మోషే అరణ్యంలో దేవుని కోసం ఆలయాన్ని కట్టాడు, దేవుని మందిరాన్ని నిర్మించాడు. అది ప్రత్యక్ష గుడారము. అది ఎలా నిర్మించబడిందంటే వస్త్రాలతోటి, రకరకాల రంగులతోటి, బంగారముతోటి, వెండితోటి, ఇత్తడితోటి అవి నిర్మించబడినవి మోషే కట్టినటువంటి మందిరము. ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో దేవునికి మందిరం కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయం యెరూషలేములో. సొలొమోను ఎట్లా కట్టాడు? బ్రహ్మాండమైన రాళ్లతోటి, పెద్ద పెద్ద రాళ్లతోటి, బంగారంతోటి, వెండితోటి, విలువైనటువంటి రంగులతోటి, చలువు రాళ్లతోటి సొలొమోను దేవునికి మందిరం కట్టాడు. అట్లానే దేవుని చిత్త ప్రకారము, దేవుని సంకల్ప ప్రకారము దేవుని కుమారుని క్రీస్తు యేసు దేవునికి మందిరం కట్టాడు. ఎట్లా కట్టాడు? వేటితో కట్టాడు? క్రీస్తు ప్రభువే ముఖ్యమును సజీవమును మూలరాయిగా ఉండి క్రైస్తవులు సజీవమైన రాళ్లగా ఉండి ఆత్మల చేత క్రీస్తు ప్రభు దేవునికి మందిరం కట్టాడు. అందుకని ఇది ఆత్మ సంబంధమైన మందిరము అని మనం చూస్తున్నాం. మోషే కట్టిన దానికంటే, సొలొమోను కట్టిన దానికంటే క్రీస్తు ప్రభు కొట్టింది గొప్ప మందిరము. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరము. ఆత్మల చేత నిర్మించబడింది, సజీవమైన రాళ్ల చేత నిర్మించబడింది. దీనికి ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసు. అంతేకాదు పునాది క్రీస్తు యేసు. క్రీస్తు యేసులో సజీవమైన రాళ్ళగా మనం కూడా అమర్చబడుతూ ఇటువంటి సజీవమైన రాళ్ళతో దేవునికి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడింది. కదా, ఇది చాలా గొప్పది. క్రీస్తు ప్రభు స్థాపించింది సంఘము. అంతేకాదు క్రీస్తు ప్రభు దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు ప్రభు దేవునికి కట్టినట్టు ఆత్మ సంబంధమైన మందిరం యొక్క విశేషాలు చెప్తాను, చూడండి. ఈ యొక్క మందిరం కట్టింది ఎవరు? స్థాపించింది ఎవరు? ఎవరు ఫౌండరు? క్రీస్తు యేసు. మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు యొక్క సంఘమే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరము. క్రీస్తు ప్రభు కట్టాడు. ఎవరు కట్టేది? క్రీస్తు ప్రభు. ఎవరు దీని స్థాపకుడు? ఈ ఆత్మ సంబంధమైన మందిరం యొక్క స్థాపకుడు క్రీస్తు యేసు. మత్తయి 16:18. అంతేకాదు ఎవరు కొన్నారు ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని? దేని చేత కొనబడింది? అపోస్తలుల 20:28 వచ్చిన ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. పరిశుద్ధ అమూల్యమైన రక్తం చేత ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడింది. చాలా అమూల్యమైన రక్తము. వాళ్ళు వెండి, రాళ్ళు, బంగారము, రకరకాల రంగులతో కట్టారు. కానీ వస్తువులతోటి, కర్ర, తుమ్మకర్ర, ఇటువంటి కర్రలతోటి. ఇక్కడైతే మోషే కానీ సొలొమోను కానీ, ఇక్కడైతే దేవదారు మ్రాన్తో సొలొమోను కట్టాడు. కానీ ఇక్కడైతే క్రీస్తు ప్రభు స్వరక్తం చేత కట్టాడు. అంతేకాదు ఈ ఆత్మ సంబంధమైన మందిరం, దేవునికి కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరంలో ముఖ్యమైన రాయి ఎవరు? క్రీస్తు యేసే. ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. అంతేకాదు క్రీస్తు ప్రభు ఎటువంటి రాయి? ఈ మూలరాయి ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో అంటే క్రీస్తు ప్రభు మూలరాయి ఎటువంటి రాయి అంటే ఇది సజీవమైన రాయి. అంతేగా ఇది విలువైన రాయి, అమూల్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, పరీక్షింపబడిన రాయి, మూలరాయి అని యెషయా 28:16లో మనం అంత విలువైన మూలరాయి ఇది క్రీస్తు ప్రభు. ఆయన సజీవమైన రాయి. ఈ మూలరాయి వేయబడినటువంటిదే ఆత్మ సంబంధమైన మందిరము. ఆ తర్వాత ఈ యొక్క దేవుని చిత్త ప్రకారంగా దేవుని కొరకు క్రీస్తు ప్రభు కట్టినటువంటి ఆత్మ సంబంధ మందిరం యొక్క పునాది ఎవరు? మూలరాయి క్రీస్తు. అంతేకాదు పునాది ఎవరు? యేసు క్రీస్తే. 1 కొరింథీ 3:11లో మనం ఏం చూస్తున్నామంటే వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవరిను వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత దేవుని కొరకు క్రీస్తు కట్టినటువంటి ఆత్మ సంబంధ మందిరంలో రాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులే, రక్షించబడిన క్రైస్తవులే సజీవమైన రాళ్ళు. 1 పేతురు 2:5లో మనం చూస్తున్నాం. సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం క్రీస్తు ప్రభుతో అమూలరాతితో పునాదితో అమర్చబడుతూ దేవునికి మందిరంగా కట్టబడుతూ ఉన్నాము. ఆ తరువాత
ఇది ఎటువంటి మందిరము? క్రీస్తు ప్రభు కట్టింది ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మల చేత కట్టబడింది. 1 పేతురు 2:5 ఆత్మ సంబంధమైన మందిరము. ఈ మందిరంలో ఎటువంటి బలులు అర్పిస్తారు క్రైస్తవులు? సజీవమైన రాళ్ళు క్రైస్తవులు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారు. 1 పేతురు 2:5. ఇదండి సహోదరి దేవుని చిత్త ప్రకారం దేవుని కొరకు క్రీస్తు యేసు కట్టినటువంటి సంఘము, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, దేవుని మందిరము. ఆ మందిరంలో మనం రాళ్లవలే ఉండి క్రీస్తు ప్రభుతో పాటు అమర్చబడి దేవునికి ఆలయంగా ఉన్నాము. ఈ విషయాలు దేవుని మందిరం, ఆత్మ మందిరం గురించి కొన్ని విషయాలు. సరే, రెండవ భాగంకి వెళ్దాం. సహోదరులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఇదేంటంటే లోకం దృష్టిలో, లోకం ఎదుట క్రైస్తవుడు ఎలా జీవించాలి? లోకం ఎదుట క్రైస్తవుని జీవితము, లోకం దృష్టిలో క్రైస్తవుని జీవితము. 2వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. క్రైస్తవు ఎలా జీవించాలో 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారు ఉండవాలని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇదండి లోకం దృష్టిలో, అన్ని జనుల దృష్టిలో, ఈ లోకస్తుల దృష్టిలో క్రైస్తులు ఎలా జీవించాలి అని చెప్తున్నాడు 11-12 వచనాలు. మనం దేవుని కుమార్తెలం కాబట్టి, మనం రాజులైన యాజక సమూహం కాబట్టి, మనం పరిశుద్ధ జనం కాబట్టి, దేవుని వంశం కాబట్టి, దేవుని ప్రజలం కాబట్టి, దేవుని దేశం కాబట్టి, ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలంటే పరదేశులను యాత్రికులుగా జీవించాలి. ఇది నా దేశం కాదు, నాది పరలోకం, నా యొక్క స్వదేశం, నా పౌరసత్వం పరలోకం ఉంది. ఈ లోకం నేను కొద్ది కాలమే ఉంటాను, నేను పరదేశిని, పరవాసిని, యాత్రికుడిని, ప్రయాణికుడిని అన్నట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. క్రైస్తవులు పరదేశులు, యాత్రికులు. మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అది ఈ లోకంలో లోక సంబంధులుగా మనం జీవించకూడదు, మనం పరలోక సంబంధులుగా, దేవుని సంబంధులుగా జీవించాలి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, క్రైస్తవుడు ఈ లోకంలో క్రైస్తవుడు అయిన తర్వాత దేంతో పోరాడాలి? క్రైస్తవుడి శరీరాశలతో పోరాడాలి. మనం క్రైస్తవుడు అయిన తర్వాత ఈ శరీరం ఉన్నంత వరకు మనకి శరీరాశలు వస్తూ ఉంటాయి. వాటికి విరోధంగా మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. క్రైస్తవుని యొక్క యుద్ధం తన శరీరంతో, తన శరీర ఆశలతోటి, దురాశలతోటి పోరాటం చేస్తూ ఉండాలి. ఆత్మకు విరోధముగా, మన ఆత్మ నశింపజేసే శరీరాశలు, మన ఆత్మను నశింపజేసే శరీరాశలు, పాపంలో నడిపించే శరీరాశలకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. శరీర దురాశలతో మనం పోరాడాలి. పౌలు గారు ఏమన్నాడు? 1 కొరింథీ 9:27 ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతున్నాను, నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నానన్నాడు. అంతేకాదు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు మనకేం చెప్పాడు? నీ చెయ్యి గనక పరలోక సంబంధమైన జీవితానికి అడ్డుగా ఉంటే నరికేసేయి, నీ కాలు గనక పరలోక సంబంధమైన ప్రయాణానికి, నిత్యజీవానికి అడ్డుగా ఉంటే నరికేసేయి, నీ కన్ను గనక అడ్డుగా ఉంటే నరికేసేయి. అంటే మన చేతులు అంటే మన క్రియలు, మన కాళ్ళు అంటే మన ప్రవర్తన, మన చూపు అంటే మన యొక్క ఆశల్ని అదుపులో ఉంచుకోమని చెప్తూ ఉన్నాడు అక్కడ. ఈ విధంగా క్రైస్తవుడు అనుదినం చనిపోయేంత వరకు, దేహం ఉన్నంత వరకు ఈ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని, శరీరాశలకి విరోధంగా జరిగేటువంటి యొక్క ఆత్మ సంబంధ యుద్ధంలో పోరాడుతూ ఉండాలి. ఆ తర్వాత చూడండి, ఇంకా అన్ని జనులు, ఈ విధంగా లోకంలో మనం ఇలా జీవించాలి, ఈ లోకం దృష్టిలో మనం ఇలా నడుచుకోవాలి, ఈ లోకంలో జీవించినంతకాలం ఇలా ఉండాలి, లోకస్తుల్లాగా ఉండకూడదు. ఇంకా చూడండి ఎట్లా ఉండాలో చెప్పాడు. 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారు ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ లోకంలో లోకస్తుల దృష్టిలో క్రైస్తవులు ఎలాగుండాలి, అనుజనుల దృష్టిలో ఎలాగుండాలంటే చెప్పాడు. మిమ్మల్ని ఏ విషయంలో అయితే దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసారా, సత్క్రియలు చేస్తూ ఉండాలి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై, అది సహోదర ఈ లోకంలో మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి క్రియలు చేయాలి అని చెప్తూ ఉన్నాడు.
ఆ విషయంలో వారు మీ సత్తును చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను ఇటువంటి అవిధేయుల మధ్య, అనుజనుల మధ్య, లోకస్తుల మధ్య మనం సత్క్రియలు చేస్తూ ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. తద్వారా వాళ్ళు దేవుని మహింపరిచే విధంగా, అన్ని జనులు దేవుని మహింపరచినట్లు మన ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని వైపు తిరిగేటట్లు, మన ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని తెలుసుకునేటట్టు, దేవుని ఘనపరిచేటట్టు, దేవుని గొప్పతనం గురించి, దేవుని కుమారుని క్రీస్తు యొక్క గొప్పతనం గురించి లోకస్తులు తెలుసుకునేటట్లు మనం ప్రవర్తించాలి. ప్రత్యేకంగా అక్కడ మీరు 3వ అధ్యాయం దగ్గరికి వస్తే క్రైస్తవ స్త్రీలకు అదే చెప్పాడు. అవిశ్వాసులైన మీ భర్తలు ఉన్నారు కదా, వాళ్ళు మీ మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళని రాబట్టండి, దేవుని వైపు మళ్ళించండి అన్నాడు. అది ఇక్కడ చెప్తుంది. ఆ విధంగా సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన భార్య అవిశ్వాసైన భర్తను ఎలా అయితే దేవుని వైపు నడిపించాలో అట్లానే క్రైస్తవులైనటువంటి సహోదరి సత్ప్రవర్తన ద్వారా లోకస్తుల్ని దేవుని వైపు, దేవుని మహింపరిచేటట్లు దేవుని వైపు త్రిప్పవలసినటువంటి వారమై ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. ఇదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఉంది చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అది అంటే వాళ్ళు దేవుని తెలుస్తానికి, దేవుని కుమారుని క్రీస్తుని తెలుస్తానికి మనము దేవుని కుమారులను కుమార్తెను క్రీస్తు శిష్యులంగా దేవుని మహింపరిచే విధంగా, దేవుని వైపు తిరిగే విధంగా మన ప్రవర్తనలే. దర్శన దినమున అంటే అర్థం ఏంటంటే వాళ్ళని నీ ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు, నీ ద్వారా వాళ్ళని దేవుడు మార్చొచ్చు, వాళ్ళు మారటానికి దేవుడిని ఉపయోగించుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడు వారిని దర్శిస్తున్నాడు, వారికి అవకాశం ఇస్తున్నాడు. మనసు మార్చుకొని మీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు, వాళ్ళు తెలుసుకొని లోబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అని కూడా చెప్పాడు కదా. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఈ లోకంలో క్రైస్తవులు ఎలా ప్రవేశించాలంటే లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాలి. మనం వెలుగు ఇతరులకి వెలిగించే విధంగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, ఇతరులకు రుచి చూపించే విధంగా ఉండాలి. మన ప్రవర్తన చూసి వాళ్ళు మారటానికి అవకాశం ఉంటుంది, దేవుని వైపు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సహోదరులారా 11, 12 వచనాల యొక్క సారాంశం అది. లోకంలో ఎలా ఉండాలి క్రైస్తవుడు అనేది మనం చూస్తున్నాము. లోకంలో మనం ఎలా ఉండాలంటే ఉప్పుగా, వెలుగుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, ఇతరులను ప్రభావితం చేసే జీవితం జీవించాలి. లోకంలో ఎలా ఇతరులు మనల్ని క్రైస్తవులుగా తెలుసుకోవాలి, ఎలా దేవుని వైపు తిరగాలి, ఇతరులు ఎలా మనం క్రైస్తవులను వాళ్ళు గుర్తించాలి, దేవుని కుమారులోని కుమార్తెలు అంటే ఏదో మెడలో సిలువ వేసుకొని తిరగటం కాదు, తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకొని తిరగటం కాదు, బైబిల్ చేతిలో ఉంటే అది చూసి క్రైస్తవులు అనుకోవటం కాదు. మన యొక్క మంచి ప్రవర్తన బట్టి, మన యొక్క సత్క్రియలను బట్టి వాళ్ళు తెలుసుకోవాలి దేవుని గురించి, క్రీస్తు గురించి, దేవుని మహింపరచాలి మన క్రియల ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా, అంతేకాని వేషం వేసుకొని తిరగటం కాదు అని కూడా ఇక్కడ చెప్తున్నాడు. లోకస్తులు మనల్ని చూసి దేవుడు మహింపరచాలంటే మనం వాళ్ళ ఎదుట సత్క్రియలు ప్రదర్శించాలి, అంతేకాదు సత్ప్రవర్తన కలిగి అనుదినం జీవిస్తూ ఉండాలి. ఆ తర్వాత 3వ భాగం చదువుదాం. 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ భాగం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు అండి. 13 నుంచి 17వ వచనం ఇక్కడ ప్రభుత్వానికి లోబడమని చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనాల వరకు ఇది 3వ భాగము. 2వ అధ్యాయంలో 3వ భాగం ఇది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభుత్వానికి లోబడండి, ప్రభుత్వంతో ఎలా ఉండాలో చెప్తున్నాడు. సహోదరి సహోదరులారా, క్రైస్తవుడైన తర్వాత దేవునితో ఎలా ఉండాలి, మరి లోకంతో ఎలా ఉండాలి, తర్వాత ప్రభుత్వాలతో ఎలా ఉండాలి, యజమానులతో ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుడైన తర్వాత ఇతరులతో మన సంబంధాల్లో మార్పు రావాలి. పాత జీవితము, పాత స్వభావాలు క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనం క్రొత్తగా జన్మించి ఒక నూతన జీవితాన్ని, నూతన ప్రవర్తనని, నూతన సంబంధాలు మనం ఇతరులతో కలుగు చేయాలి. క్రైస్తవ జీవితం ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అక్కడ మనం చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనాల వరకు ప్రభుత్వానికి లోబడి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభుత్వంతో ఎలా జీవించాలి, ప్రభుత్వంతో మన సంబంధాలు ఎలా ఉండాలో చెప్పాడు. 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనం. అధికారులతో మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడిండుడి. అది మనుషులు నియమించు ప్రతి కట్టడ. ల్యాండ్ లాస్కి మనం లోబడాలి, లోకల్ లాస్కి మనం లోబడాలి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడున్న చట్టానికి మనం లోబడాలి. ప్రభు నిమిత్తము ప్రభు కూడా లోబడమని చెప్తున్నాడు.
మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడినడి. రాజు అందరికి నీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రదన్న చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి. అది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? రాజుల్ని, అధికారాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసేది ఇక్కడ చెప్తున్నాడు కారణము. ఎందుకంట దుర్మార్గులకు ప్రదన్న చేయాలని, సన్మార్గులకు మెప్పు కలుగు చేయాలి. మంచిగా ప్రవర్తించే వాళ్ళని మెచ్చుకోవాలని, దుర్మార్గంగా ప్రవర్తించి శిక్షించే వాళ్ళని దేవుడు ప్రభుత్వాలు, చట్టాలు ఏర్పాటు చేశాడు. అది దేవుని ఉద్దేశము. కానీ కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు, రాజులు అట్లా ప్రవర్తించరు, అధికారులు కదా, బాధాకరణ విషయం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. వాళ్ళకి ఆ అధికారాలు దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే దుర్మార్గం శిక్షించాలని, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని మెచ్చుకోవాలని దేవుని యొక్క చిత్తము. అది దేవుని ఉద్దేశము. అందుకు దేవుడు చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టులు ఇవన్నీ కూడా అనుగ్రహించారు. రాజు అందరికి నీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రార్థన చేయటకును సన్మార్గులు మెప్పు కలుగును రాజు వల్ల పంపబడిన వారిని వారికి లోబడినండి. ఏమండి, ఫలానా అధికారి చెడ్డోడండి అందుకే నేను లోబడినండి అనకూడదు క్రైస్తవుడు. ఎందుకంటే దేవుడు లోబడమంటున్నాడు కాబట్టి లోబడాలి. మరి వాడు దుర్మార్గుడు కదండి ఆ అధికారి, అతని సంగతి ఏంటంటే దేవుడు చూసుకుంటాడు, ప్రభు చూసుకుంటాడు. మనం చేయాల్సిన డ్యూటీస్ మనం చేస్తూ ఉంటే దేవుడు చేయాల్సిన డ్యూటీ దేవుడు చేస్తాడు. దీనికి విశ్వాసం కావాలి, దేవుని మాటల పట్ల నమ్మకం కావాలి, దేవుడు కలుగు చేసుకుంటాడు. తర్వాత చూడండి, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. సహోదరి సహోదరులారా, మూర్ఖులు ఉంటారు ఈ లోకంలో, మనలో తప్పు పట్టాలను ఉంటారు. ఇటువంటి అవిధేయులు, ఇటువంటి వారి యొక్క నోళ్ళు మనం ఎలా మూయాలి? భయపెట్టా కాదు. క్రైస్తవులు ఇతరుల నోళ్ళు ఎలా మూయాలంటే సత్ప్రవర్తనతోటి, యుక్త ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ వారి నోళ్ళు ముయ్యాలి. మనము సత్క్రియలు చేస్తూ నోర్లు ముయ్యాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండి నోర్లు మూయాలి. మన మీద నింద వేయొచ్చు, అదంతా విచారణ జరిగిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆ క్రైస్తవుడు నిజంగా తప్పు చేయలేదు, లేనిపోయిన నిందలు వేరే వాళ్ళు వేశారనేటువంటి తెలియాలి. ఆ విధంగా మన ప్రవర్తన ద్వారా మనము క్రైస్తవ జీవితాన్ని తెలియచేయాలి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. మనం మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ మూర్ఖుల యొక్క నోరు మూయటం దేవుని చిత్తం. ఈనాడు కొంతమందికి క్రైస్తవ్యం అంటే ఏంటంటే అంగీలు వేసుకోవటము, రంగురంగుల వస్త్రాలు వేసుకోవటము, లేకపోతే బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఒక రంగు ఉన్నటువంటి వస్త్రాలు వేసుకోవటము, మెడలో పెద్ద పెద్ద సిలువలు వేసుకోవటం, చేతిలో సిలువలు గుర్తులు పట్టుకొని తిరగటము, చేతులు కిందకి జారేటువంటి అంగీలు వేసుకొని తిరగటము, లేకపోతే వేషం వేసుకోవటము, గడ్డాలు పెంచుకోవటం, ఈ విధంగా అదంతా వేషధారణ కిందకు వస్తుంది. అట్లా కాదు, నిన్ను క్రైస్తవుడిగా లోకం గుర్తించాల్సింది, అధికారులు గుర్తించాల్సింది, మూర్ఖులు గుర్తించాల్సింది. ఎట్లా మనల్ని క్రైస్తవుని గుర్తించాలంటే మన యొక్క సత్ప్రవర్తన ద్వారా, మన యొక్క సత్క్రియల ద్వారా వాళ్ళు గుర్తించాలి దేవుని గురించి, ఆయన కుమారుని క్రీస్తు గురించి. అంతేకాదు మన వేషాన్ని బట్టి కాదు. ఆ తర్వాత చూడండి సహోదరులారా, యుక్త ప్రవర్తన అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. 16వ వచనం చూడండి, స్వతంత్రుల ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి. అది మనము స్వతంత్రులము, మనము స్వతంత్రులమైనను దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మన స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు. మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి కాదు, మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని ఉపయోగించాల్సింది దేవుని మహిమార్థమై మనం జీవించాలి అని చెప్పాడు. స్వతంత్రులైండి దుష్టత్వం కప్పిపెట్టడానికి స్వాతంత్రమును వినియోగపరచక. చూసారా, ఏమయ్యా క్రైస్తవుడు ఒక అతను ఉన్నాడు, అతను చట్టానికి లోబడట్లేదు, ట్యాక్సులు కట్టట్లేదు. అదేమంటే ఏమంటున్నాడు క్రైస్తవుడు? నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని అంటున్నాడు. చూసారా, అంటే ఏంటి? దేవుని ఆజ్ఞల్ని ఆసరాగా తీసుకొని చెడుగా ప్రవర్తిస్తున్నాడు. అట్లా కాదు, దేవుడు లోబడమన్నాడు కాబట్టి మనం ప్రభుత్వ చట్టాలకు కూడా లోబడాలి. ఆ విధంగా మనకున్న స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. పరలోకం పేరు చెప్పి నేను పరలోక సంబంధిని, ఈ లోక సంబంధిని కాదు కాబట్టి నేను ఈ లోకంలో రాజులకు లోబడను, పనులు కట్టనని అంటాం సరైనది కాదు. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా లోబడి ఉండాలి. అంతేకాదు దేవుడు క్షమిస్తున్నాడు కదా, నన్ను తప్పు చేస్తే క్షమిస్తాడు అని తప్పు చేస్తూ ఉంటాం దేవుని చిత్తం కాదు. అప్పుడు మనం ఇవ్వబడిన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నట్టు? నువ్వు
దుర్వినియోగపరుస్తున్నావు, చెడు కొరకు ఉపయోగిస్తున్నావు కదా. అట్లా ఉండకూడదు. ఈ విధంగా మన స్వాతంత్రాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించాలి. స్వతంత్రులయ్యుండియు దుష్టత్వం కప్పెడును మీ స్వాతంత్రం వినియోగపరచుక దేవునికి దాసులమని లోబడి. ఓహో, నేను ప్రభుత్వానికి పన్నులు కూడా కట్టాలి, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కట్టమని. నేను పరలోక సంబంధిగా జీవించాలి, ఈ లోకంలో ఉంటున్నాను కాబట్టి నాకు కొన్ని బాధ్యతలని దేవుడు లోబడమంటున్నాడు కాబట్టి ఈ లోక చట్టానికి కూడా నేను లోబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, దేవునికి దాసులు లోబడి అందరినీ సన్మానించుడి. క్రైస్తవుడు అందరినీ సన్మానించాలి, ఇతన్ని సన్మానించకూడదు, గౌరవించకూడదు అనేది లేదు. అందరినీ సన్మానించి, ప్రత్యేకంగా అధికారులు మనం సన్మానించాలి. బాధకమైన విషయం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు అనబడేవాళ్ళు ఒక పార్టీ వారినేమో ఎక్కువ సన్మానిస్తూ ఉంటారు, ఇంకొక పార్టీ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. ఈనాడు గ్రామాల్లో పార్టీల పేర్లతో సంఘాలు ఏర్పడి, ఇవన్నీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి. క్రైస్తవుడు అందరినీ, అధికారులందరినీ, నాయకులందరినీ గౌరవించాలి, అందరినీ సమానంగా గౌరవించాలి. ఒక పార్టీ వాళ్ళని ఎక్కువగా ఇంకో పార్టీ వాళ్ళు తక్కువ చేయకూడదు. అందుకని ఈనాడు సంఘాల్లో గొడవలు, మరి మనస్పర్ధలు, సంఘాలు చీలికలు అవ్వటం చూస్తూ ఉన్నాం. సంఘంలోనికి రాజకీయాలు తేవద్దు. మనం అందరినీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారం లేకపోయినా అందరినీ మనం గౌరవించాలి, అందరినీ సన్మానించాలి, అందరు అధికారులను గౌరవించాలి అనే విషయం కనుక చేస్తే మనం సమాధానంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి. సహోదరుల్ని ప్రేమించాలి, క్రీస్తునందున సహోదరుల్ని. దేవునికి భయపడుడి, దేవునికి భయపడాలి, దేవునికి భయం భక్తులు ఉండాలి. రాజును సన్మానించుడి, రాజులను గౌరవించాలి. పేతురు ఈ పత్రిక రాసే సమయానికి నీరో చక్రవర్తిగా ఉన్నాడు, రోమా సామ్రాజ్యానికి నీరో చక్రవర్తిగా ఉన్నాడు. నీరో చక్రవర్తిగా ఉన్న క్రైస్తవులను హింసించాడు. నీరో రోమా పట్టణం కాలిపోవడానికి కారణం క్రైస్తవులను లేనిపోయిన నిందలు క్రైస్తవుల మీద వేశాడు. నీరో చక్రవర్తి ఉన్నప్పుడే పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడు అనేటువంటి విశ్వాసము ఉన్నది. ఇంత క్రూరుడైనటువంటి నీరో రోమా చక్రవర్తిగా ఆనాడు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఆనాడు లోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఇంత క్రూరమైన చక్రవర్తి ఉన్నప్పటికీ ఏమని చెప్తున్నాడు పేతురు గారు ఈ పత్రిక రాసేటప్పుడు? రాజుని సన్మానించుడి, గౌరవించండి, లోబడండి, సన్మానించండి అంటున్నాడు. మరి వీడు దుష్టుడు కదయ్యా, ఈ రోమా చక్రవర్తి దుష్టుడు, మరి వీడి సంగతి దేవుడు చూసుకుంటాడు. రాజుల్ని కూల్చడం, రాజ్యాల్ని కూల్చడం, కొత్త రాజుల్ని ఏర్పాటు చేయడం, ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది మన డ్యూటీ కాదు. మన డ్యూటీ ఏంటంటే అధికారులు లోబట్టడం మన డ్యూటీ, వాళ్ళని పడగొట్టడం, లేవనెత్తడం, తీసివేయటం అవన్నీ దేవుడు చేసుకునే డ్యూటీలు. మనం చేసే డ్యూటీ మనం చేయాలి, దేవుడు చేసే దేవుడు చేస్తాడు. అంతేగాని దేవుడు చేసే డ్యూటీ మనం చేయడానికి ప్రయత్నించకూడదు క్రైస్తవుడు. ఇదండి సహోదరి సహోదరులారా, ఇది 3వ భాగం 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. ప్రభుత్వానికి లోబడాలి, అధికారులకు లోబడాలి, అధికారులతో ఎలా ఉండాలి, ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అనేది మనం చూసాం. చివరి భాగం ఏంటంటే 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చివరి భాగం, 4వ భాగం ఈ అధ్యాయంలో. ఈ యొక్క అధ్యాయానికి పేరు ఏమిటంటే మనం పెట్టినటువంటి పేరు యజమానులకు లోబడిండుట. యజమానులకు లోబడిండటం. క్రైస్తవుడు మరి ఉద్యోగాలు చేసేటప్పుడు వారి పైన అధికారులు ఉంటారు, ఇళ్లలో పనిచేసేటప్పుడు యజమానులు ఉంటారు, యజమానురాండ్రు ఉంటారు కదా. ఈ విధంగా మన పైన అధికారులతో, మన పైన యజమానులతో ఎలాగుండాలి అనేది ఇక్కడ చెప్పాడు. సహోదరి సహోదరులారా, ఈ విధంగా అన్ని చోట్ల మనం ఉప్పుగా వెలుగుగా ఉండాలి. ఇంట్లో ఉప్పుగా వెలుగుగా ఉండాలి, ఆఫీసులో ఉప్పుగా వెలుగుగా ఉండాలి, బజార్లో ఉప్పుగా వెలుగుగా ఉండాలి, సంఘంలో ఉప్పుగా వెలుగుగా ఉండాలి. క్రైస్తవుడు అన్ని చోట్ల కూడా ఉప్పుగా వెలుగుగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ప్రవర్తించాలి. అన్ని చోట్ల కూడా క్రైస్తవ్యాన్ని చూపాలా. ఆదివారం కాదు నువ్వు క్రైస్తవుడు, ఆదివారమే క్రైస్తవుడు కాదు, నువ్వు ప్రతిరోజు క్రైస్తవుడివి, ప్రతి చోట క్రైస్తవుడివి. కొంతమంది చర్చి బిల్డింగ్లోనే క్రైస్తవుడిగా ప్రవర్తిస్తాడు, కాదు, అన్ని చోట్ల అన్ని వేళ క్రైస్తవుడిగా జీవించాలి, అందరితో క్రైస్తవుడిగా జీవించాలి నువ్వు. చూడండి ఏమని చెప్తున్నాడో చూద్దాం, యజమానులతో ఎలాగుండాలో. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడిండుడి. సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమగా చూసే అధికారులకి, మనల్ని ప్రేమగా చూసేటువంటి యజమానులు లోబడటం సులువే. మనల్ని యజమానులు ప్రేమగా చూస్తున్నారనుకోండి, వాళ్ళకు లోబడటం సులువే. అట్లా కాకుండా మన మీద కఠినంగా
మన మీద క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఉన్నటువంటి యజమానికి లోపడటం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికి కూడా దేవుడు మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాం ఆ యజమానులు కఠినంగా క్రూరంగా ప్రవర్తించినప్పటికి కూడా, అంటే మన పట్ల కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళకు లోబడి ఉండమంటున్నాడు. ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడినుడి. కఠినమైన యజమానులకి కూడా లోబడి నుండి ఎట్లాగయ్యా మరి వాడు మూర్ఖుడయ్యా దుర్మార్గుడయ్యా దేవుడు చూసుకుంటాడు, దేవుడు కలుగు చేసుకుంటాడు. నువ్వు ఒకవేళ నువ్వు పనిచేస్తున్నట్టు యజమానుడు నీ పట్ల కఠినంగా ఉంటే దేవుడు కలుగు చేసుకుంటాడు, నువ్వైతే లోబడమంటున్నాడు. పూర్ణ భయముతో లోబడినుడి. యజమానులకు లోబడాలి. మనకు ఎవరైతే జీతాలు ఇస్తున్నారో, ఎవరైతే మనకు అవకాశాలు కల్పించారో, ఎవరైతే మనకి ఎవరి దగ్గర అయితే మనం పనిచేస్తున్నామో ఇటువంటి వారికి లోబడి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అది ముష్కరులైన యజమానులు అంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు ఇటువంటి వాళ్ళు అనమాట. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించునలా, ఓహో దేవుడు కఠినమైన యజమానులకు లోబడమన్నాడు కదా, అందుకని దేవుణ్ణి బట్టి దేవుని గురించిన మనస్సాక్షిని లోబడతాను అని కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే అది నీకు మేలు అవుతుంది. దేవుని మెప్పు పొందుతావు, దేవుని యొక్క కృప పొందుతావు, దేవుని యొక్క అనుగ్రహం పొందుతావు, దేవుని యొక్క మెప్పు నువ్వు పొందుతావు, దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుతావు. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. నీకు అనుకూలంగా ఉంటుంది ఆ ప్రవర్తన. నువ్వెందుకు వాటిని సహించి ప్రవర్తిస్తున్నావు? దేవుని బట్టి కదా. దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత కూడా విశ్వాసానికి సంబంధించింది, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. సహోదరి సహోదరులారా, క్రైస్తవుంది చాలా ఉన్నతమైన జీవన విధానము. ఈ లోకంలో మనుషులు ప్రవర్తించే విధానం కాదు, దేవుని స్టాండర్డ్లో దేవుడు ఏర్పాటు చేసిన స్థాయిలో క్రైస్తవుడు జీవిస్తాడు. ఏంటంటే క్రైస్తవునికి ఉన్నత జీవితము మేలు చేసి బాధ అనుభవిస్తాడు. క్రైస్తవుడు మేలు చేసి బాధ అనుభవించటము ఇది సహజంగా మనిషికి కలిగే బుద్ధి కాదు. ఇది దైవ స్వభావము, దేవుడు కోరినటువంటి జీవితము. మేలు చేసి బాధ అనుభవించడం మీరు సహించిన అది దేవునికి హితమగును. అంటే అర్థం ఏంటంటే దేవుని మెప్పును పొందుతావు, దేవుని ఎదుట నువ్వు ఘనపరచబడతావు. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని దయ పొందే జీవితం, అది గొప్ప జీవితం. అది మామూలు జీవితం కాదు. దేవుని పిల్లలే అట్లా జీవించగలరు, క్రైస్తవులు మాత్రమే అట్లా జీవించగలరు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఆ మాట గుర్తుంచుకోండి. క్రైస్తవులైనటువంటి మనం పిలువబడ్డాము. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నామో ఇది గుర్తుంచుకోండి. మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మేలు చేసి కీడు కూడా అనుభవిస్తాము, మేలు చేసి బాధ కూడా అనుభవించాలి. క్రైస్తవుడు మన పిలుపులో ఇది భాగము, క్రైస్తవ జీవితంలో ఇది భాగము. అందుకని సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, సహిద్దాము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ విధంగా ఇదే మరి మూర్ఖుల నోరు మూపియటం అంటే, దేవుని మహింపరచడం అంటే, సత్క్రియలు సత్ప్రవర్తన అంటే ఇదే మరి. తద్వారా ఇతరులు దేవుని తెలుసుకోవడానికి, అబ్బా క్రైస్తవుడు చాలా గొప్పవాడండి, ఎంతో సహనం గలవాడండి, అబ్బా తిడుతున్నా కానీ ఎదురు తిడతాడండి, ఓపిక కలిగిన వాడండి, సహనం కలిగిన అతను క్రైస్తవుడు అంటండి, అతను వాక్య ప్రకారం జీవిస్తాడంటండి అని దేవుని మహింపరచడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని కుమారుని క్రీస్తు గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21వ వచనం, క్రీస్తు కూడా. మరి దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరు? సహోదరి సహోదరులారా, ఈ ప్రవర్తనకు ఇప్పుడు వరకు పేతురు చెప్పిన విషయాలకి మాదిరికరమైన జీవితం ఎవరిలో చూడవచ్చు? ఎవరిలో చూడవచ్చు అంటే మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసులో చూడవచ్చు. మన విశ్వాసము కర్త, దాన్ని కొనసాగించిన వాడు, మనకు మాదిరి చూపించిన వాడు, ముందుగా పరిగెత్తాడు ఆయన మనకంటే ముందుగా, ఇదిగో ఇట్లా పరిగెత్తాలని చూపించిన వాడు, మన మాదిరి, అడుగుజాళ్ళు ఉంచిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు మాదిరి, ఆయన ఇట్లా జీవించాడు, అందుకని మనం కూడా జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించిన వాడు, క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు ప్రభు వలె జీవించాలి. ఇతరులు మనలో క్రీస్తుని చూడాలి, బైబిల్లో కాదు క్రీస్తుని చూడాల్సింది. మన జీవితాల్లో, మన నడవడికలో క్రీస్తుని చూడాలి. మనమే క్రీస్తు పత్రిక.
మనమే క్రీస్తు పత్రిక అనే విషయాన్ని దయచేసి గమనించాలి. క్రీస్తు ఒక మంచి మాదిరి మనకి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు ఎందుకు బాధపడ్డాడు? ఆయన తప్పు చేశాడా? కాదు. మనం తప్పు చేయటం వల్ల ఆయన బాధపడ్డాడు. మన పాప శిక్ష ఆయన మీదకి వచ్చింది. చూసారా, గొప్ప విషయం కదా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రభువైన యేసు మనకి ఏం ఉంచిపోయాడు? ఏమన్నా గుర్తులు ఉన్నాయా? ఏమన్నా ఆస్తిపాస్తులు మిగిల్చిపోయాడా? ఏమన్నా భవంతులు మిగిల్చిపోయాడా? ఏమీ లేదు. క్రీస్తు మనకు ఉంచింది ఏంటంటే మాదిరికరమైన జీవితం ఈ లోకంలో ఉంచిపోయాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మనకు మాదిరి ఉంచాడు. ఆ అడుగుజాడలో అడుగులేయాలి మనము. ఆయన పాపము చేయలేదు. ఏది? శ్రమ పెట్టబడి, బాధింపబడి, నిర్దోషిగా ఉండి కొడాలతో కొట్టబడి, నిర్దోషిగా ఉండి సిలువ వేయబడి, నిర్దోషిగా ఉండి పొడవబడి, నిర్దోషిగా ఉండి ముళ్ళ కిరీటం పెట్టబడి, నిర్దోషంగా ఉండి ఉమ్ము వేయబడి, మొహం మీద గుద్దబడి, ఇన్ని చేసినప్పటికి కూడా ఆయన పాపం చేయలేదు, దూషించలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడి, ఏ ఒక్క కపటంగా కూడా క్రీస్తు ప్రభు మాట్లాడలేదు. ఏ ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. ఈ మాట ఎక్కడుందంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదనే మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం నుంచి పేతురు ఇక్కడ కోట్ చేశాడు. ఇక్కడ రాశాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం నుంచి ఈ 22వ వచనాన్ని ఇక్కడ రాశాడు. ఇక్కడ చెప్తున్న ఈ పదాలన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాడబడిన పదాలు కొన్ని ఇక్కడ పేతురు వాడాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించిన ప్రవచనం. అది ఆ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 53వ అధ్యాయం. అక్కడ కొన్ని మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 2వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని చెప్పాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవుడు చూసుకుంటాడులే. దేవునికి అప్పచెప్పాడు పగ తీర్చే పని, దేవుడికే అప్పచెప్పాడు ప్రతిఫలం ఇచ్చే పని అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు కదా. మరి మనం ఏంటి? మనం దేవుని చిత్తానికి లోబడుతూ ఉండాలి. పగ తీర్చడం దేవుని చిత్తమైనది. క్రీస్తు కూడా అట్లానే జీవించాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. సహజంగా మనుషులు ఏం చేస్తారు? దూషిస్తే మళ్ళా దూషిస్తారు. అది మనిషి జీవితం. కానీ దేవుని కుమారుల జీవితం ఏంటంటే, దేవుని కుమార్తెల జీవితం ఏంటంటే, క్రైస్తవుల జీవితం, క్రీస్తుని వెంబడించే వారి జీవితం దూషించబడి మళ్ళా దూషించకూడదు, బూతులు తిడితే తిట్టకూడదు, శ్రమ పెట్టబడి బెదిరించకూడదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. అది దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని తీర్పుకి అవకాశం కల్పించాడు. దేవుని చిత్తానికి అప్పచెప్పాడు కదా. ప్రార్థన చేశాడు దేవునికి, దేవుని మీద ఆధారపడ్డాడు, అప్పగించు. మనం కూడా అట్లానే, వాళ్ళు మన మీద శత్రుభావంతో ఉన్నారు, తిడుతున్నారు, మనం తిట్టకూడదు. వాళ్ళు మనల్ని కీడు చేస్తున్నారు, మనం ప్రతి కీడు చేయరు. వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు, దూషించకూడదు. దేవునికి అప్పచెప్పాలి. తండ్రి, ఆయన విషయం మీరు చూసుకోండి తండ్రి. మరి మనం ఏం చేయాలి? నీ శత్రువు ఆకలి కొనిటే అతనికి అన్నం పెట్టాలి, దప్పి కొనిటే దాహం వేయాలి. ఇది మనిషిగా చేయటం కష్టమైన విషయం. కానీ క్రైస్తవునిగా, దేవుని కుమార్తెలు మనం కలిగే స్థితిగతులను బట్టి, మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏంటో, మనం ఎందుకు పిలువబడ్డామో తెలుసుకుంటే ఈ విధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే మనం ఏం చేయాలంటే, వాళ్ళు మనల్ని దూషిస్తున్నా, వాళ్ళు మన కీడుకి చేస్తున్నా, మనం వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. క్రీస్తు ప్రభు తను దూషించేవారు, తను శపించేవారి కొరకు ఏం చేశారు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించము అన్నాడు. తన కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసిన మరి రోమీలతోటి యోధా నాయకుల కొరకు పౌలు గారు ఏమన్నాడు మాట్లాడేటప్పుడు? నాలాంటి బంధకాలు మీకు ఎవరికి రాకూడదు, కానీ నా వలె క్రైస్తవులుగా మీరు ఉండాలని నేను దేవుని కోరుకుంటున్నానని చెప్పాడు. సహోదరులు, ఆ విధంగా మనం కూడా ఉండాలి. స్టెఫెన్ ఏమన్నాడు? రాళ్ళుసుని కొడుతున్న వాళ్ళతోటి, తండ్రి యేసు ప్రభుకు ప్రార్థన చేస్తే అన్నట్టు, యేసు ప్రభు ఈ పాపం వారి మీద మోపకము అని ప్రార్థన చేశాడు. చూసారా సహోదరు, అటువంటి గొప్ప ప్రవర్తన మనం కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. ఆ విధంగా మన మైండ్స్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. అది సహజంగా వచ్చే జీవితం కాదు. అది బైబిల్ని, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ దేవుని చిత్తంలో బాగా ఎదిగితే కానీ అటువంటి జీవితం మనకి అలవడుతుంది. అటువంటి జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవటం ద్వారా వచ్చేటువంటి జీవితం ఇది.
తను తాను దేవునికి అప్పగించు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అది క్రీస్తు ఎందుకు చనిపోయాడు? క్రీస్తు శిలువ మరణానికి గురవటానికి కారణం ఏంటంటే, నేను ఈ విధంగా ఘోరమైన పాప శిక్షణ అనుభవించి, ఈ విధంగా నేను పాప శిక్షణ కనుక అనుభవిస్తే కొంతమంది అయినా నేను ఏర్పాటు చేసిన రక్షణ మార్గాన్ని అర్థం చేసుకొని జీవితాలు మార్చుకొని దేవుని కుమారులకు కుమార్తెల పరలోకానికి వారసులు అవుతారు కొద్దిమంది అయినా అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు తను తాను ఇష్టపూర్వకంగా శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, అది అట్లా జీవించాలనే కోరికతోటి క్రీస్తు మన కోసం పాప శిక్షణ శిలువలో అనుభవించాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అది క్రీస్తు మన పాపములను తన శరీరమందు వహించాడు. పాప శిక్షణ తన దేహంలో అనుభవించాడు. ఎక్కడ? శిలువ మీద మన పాపములను మోసుకున్నాడు. పాప శిక్షణ శిలువ మీద భరించాడు క్రీస్తు. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. శిలువలో మన పాపానికి వచ్చే శిక్షణ క్రీస్తు శిలువ మీద అనుభవించాడు. పాప రుణాన్ని, పాప దోషాన్ని, దోష రుణాన్ని, అప్పుని క్రీస్తు తీర్చాడు. శిక్ష అనుభవించాడు క్రీస్తు ప్రభువు. అది అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు బాధ అనుభవించింది ఆయన కోసం కాదు, మన కోసము. మన కోసం శిక్ష అనుభవించాడు. ఆయన ఏదో తప్పు చేసాడని కాదు. అటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తానే తన శరీరమును మన పాపలను మ్రాను మీద మోసుకున్న ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థనంతరి. క్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత, శిలువ గాయాల చేత, కొరడాలతో కొట్టబడ్డాడు. రక్తం కార్చబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది, దేహం తల నుంచి రక్తం కారుతుంది, కొరడాలతో కొట్టారు, రక్తం కారుతూ ఉంది. అంతేకాదు కాళ్ళకి చేతులకి శీలతో మేకులు కొట్టారు, రక్తం కారుతూ ఉన్నది. ఈ విధంగా పక్కలో బల్లెం పొడిచారు, రక్తం కారుతుంది. ఈ విధంగా క్రీస్తు గాయపరచబడ్డాడు. ఎందుకు? మన పాపం నిమిత్తమై. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనందుతారు. ఏ స్వస్థత ఇది? పాప స్వస్థత. పాపరోగంలో మనకు స్వస్థత క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా. క్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి రక్షణ కలిగింది, పాప క్షమాపణ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన రోగ స్వస్థత కాదు ఇక్కడ, పాప రోగ స్వస్థత. పాప రోగాన్ని క్రీస్తు శిలువలో శిక్ష అనుభవించడం ద్వారా మనం స్వస్థపరిచాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. అది గొర్రెలు దారి తప్పిపోయినట్లుగా మనం దారి తప్పిపోయాం దేవుని చిత్తం నుంచి. దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మల కాపరి, ఆత్మల అధ్యక్షులు ఎవరండి? క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రధాన కాపరి అని కూడా చెప్పబడ్డాడు కదా. అందుకని దేవుడు క్రీస్తు ప్రభుని ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రభువుగా, రక్షకునిగా ఏర్పాటు చేశాడు. ఆ రక్షకుని దగ్గరికి మనం శిలువ రక్తంలో బాప్తిస్మం కడుక్కొని ఆ రక్షణ చెంతకు చేరాము. ఆయన్ని గొర్రెల కాపరిగా చేసుకున్నాము. ఆయన యొక్క స్వరాన్ని వింటున్నాము, ఆయన వెంబడిస్తున్నాము, ఆయన యొక్క చెంత మనం చేరాము. మీ ఆత్మల కాపరియు అధ్యక్షునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అది సహోదరి సహోదరులారా, మనం రక్షించబడినప్పుడు క్రీస్తు యొక్క గుంపులోనికి మనం వచ్చినట్టు, దేవుని యొక్క మందలోనికి మనం గొర్రెగా వచ్చినట్టు, దేవుడు క్రీస్తు యేసుని మనకి గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఏర్పాటు చేశాడు. క్రీస్తువుని మనం వెంబడించవలసిన వారమైన గొర్రెలంగా, గొర్రె కాపరిని క్రీస్తు యేసుని మనం వెంబడించాలి. ఈ విషయాలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా వివరంగా చెప్పండి. ఇవ్వండి సహోదరి సహోదరులారా, 4వ భాగం 2వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు ఏం చదివాం మనం యజమానులకు లోబడాలి. యజమానులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో మనం చూసాం. యజమానులకు లోబడాలి అని చూసాం. ఆ తర్వాత 3వ అధ్యాయంలో భర్తతో ఎలాగుండాలి, భార్యలతో ఎలాగుండాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సంబంధాల గురించి కూడా మనం చూద్దాము. క్రైస్తవుడు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి, తోటి మానవులతో సరైన సంబంధం కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం. లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి, దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి. ఈ యొక్క ప్రవర్తన చాలా శ్రేష్టమైనది. దీనికి ఒక గొప్ప మాదిరి ఎవరంటే, ఇటువంటి జీవితానికి గొప్ప మాదిరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత గొప్ప మాదిరి ఎవరంటే అపోస్తలులు. ఆ తర్వాత గొప్ప మాదిరి ఎవరంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ కూడా, క్రొత్త నిబంధనటువంటి క్రైస్తవులందరూ కూడా మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి వారిని మాదిరి చేసుకొని మనం నడుచుకోవాలి. ఇదండి సహోదరి సహోదరుల 2వ అధ్యాయము. 4 భాగాలు చేశాం. 4 భాగాలు మనం నేర్చుకున్నాం. ప్రభు చిత్తం అయితే రాబోయేటువంటి పాఠంలో మనము
3వ అధ్యాయం నేర్చుకుందాం, అంటే 4వ పాఠాన్ని నేర్చుకుందాం. మీ అందరికీ క్రీస్తు యేసునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దయచేసి కంఠస్థ వచనాన్ని నోట్ చేసుకోండి సహోదరి సహోదరులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కంఠస్థ వచనాన్ని రాసుకోండి. 2వ అధ్యాయంలో కంఠస్థ వచనాలు 9-10 వచనాలు కంఠస్థ వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు కంఠస్థ వచనాలు. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-24 వచనాలు కూడా కంఠస్థ వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వచనాలు కూడా కంఠస్థ వచనాలు. అవి కంఠస్థం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.